దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. గతించిన వారమంతయు తన రెక్కల నీడ క్రింద సజీవుడైన దేవుడు మనల్ని కాపాడి మరొక దినమును మనకు అనుగ్రహించి తన సన్నిధిలో చేర్చిన దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఒకసారి సంతోషంగా ఉన్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నా మనస్సులో ఉంచిన కొన్ని మాటలను ఈ సమయమందు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పేతురు తాను వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక క్షమించండి, రెండవ పత్రిక, పేతురు వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున్న మా కన్న తండ్రి, అయా ఉదయ కాల వేళ నీ పిల్లలమైనటువంటి మేమందరము నీ భోజనపు బల్ల యొద్దకు చేరుకున్నాం తండ్రి. మా ఆత్మలను బ్రతికించగలిగిన నీ వాక్యాహారమును మా మధ్యలో మీరు వడ్డించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా మీ ఆలోచన బయలుదేరుతూ ఉండగా ఈ స్థలముందు కలుగుతున్న సమస్త సాతాను సంబంధమైనటువంటి అభ్యంతరములను, ఆటంకాలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సంపూర్ణముగా మేము బంధిస్తూ ఉన్నాం. సాతాను యొక్క ప్రతి క్రియను లయము చేయండి. పరమతని మీ ఆత్మ సహాయమును నాకును మాకును అనుగ్రహించి ఈ అల్పుని మరుగు చేసి ప్రభువా నీ పరలోక సంగతులను మామదులో వెల్లడి చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవజనుడు అపోస్తలుడైన పేతురు తన ద్వారా దేవాతి దేవుడు వ్రాయించిన కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడిపరుస్తున్న కొన్ని మాటలు. ఆ కొంతమంది ఎలా ఉన్నారు అని మనం చూడగలిగితే, నీళ్లు లేని బావులుగా ఉన్నారట, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘముల వలె ఉన్నారు. వీరి కొరకు తేజోమయమైనటువంటి రాజ్యం కాదు, కానీ గాఢాంధకారము లేదా నరకము వారి కొరకు భద్రపరచబడింది అనేటువంటి మాటలు మనం గమనించాలి. ప్రియులారా, లేఖనంలో మనం చూడగలిగితే కొంతమందిని ఉద్దేశించి దేవుని మార్గాన్ని ఎరగక ఇదే దేవుని మార్గం అంటూ తమ స్వంత మార్గములో ఎవరైతే నడుస్తారో, దేవుని నీతి మార్గాన్ని, తిన్నని మార్గాన్ని అవలంబింపక లోకములో లాభాన్ని ప్రేమించి, బహుమానాన్ని ప్రేమించి, ఎవరు దేవుని త్రోవను తిరస్కరించి తమ స్వంత త్రోవలను దేవుని త్రోవలు అని భావిస్తారో వారు ఎట్టివారై ఉన్నారు అనంటే పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘముల వంటి వారుగా ఉన్నారు అంటాడు. పైన మనం చూడగలిగితే బిలాముల గురించి అక్కడ అపోస్తలుడు ప్రస్తావిస్తాడు. బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అంటాడు. బెయోరు కుమారుడైనటువంటి బిలాం మనందరికీ తెలుసు. బిలాము దేవుని చేత నియమించబడ్డ ప్రవక్తే. దేవుడు తనతో మాట్లాడే అనుభవాన్ని కలిగిన వాడే. మహోన్నతుని విద్యను అభ్యసించిన వాడు. బిలాముకు లోకపరమైన విద్య కాదు, కానీ మహోన్నతుని యొక్క విద్య అంటే కన్నులు మూసుకొని దేవునితో సన్నిహిత సంబంధమును అనుభవించగలిగిన పరలోక విద్యను అభ్యసించిన వాడు ప్రవక్త అయినటువంటి బిలాం. అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అతడు మోయాబీయుడు. ఒక అన్యుడు, కానీ దేవుడు అతన్ని ప్రవక్తగా నియమించాడు. అలాంటి ఒక ప్రవక్త
ఒక దినమున తప్పుడు త్రోవలోనికి వెళ్ళవలసి వచ్చింది. మనందరికీ తెలుసు, బాలాకు రాజు దేవుని జనులైనటువంటి ఇశ్రాయేలును శపించాలి అని ఆశపడి వారిని ఎదురుగా ముఖాముఖిగా ఎదుర్కొని జయించడానికి శక్తి లేనివాడి, బలము లేనివాడి అయినటువంటి బాలాకు ప్రవక్త ఏం చెప్పితే అది జరుగుతుంది గనక ఈ బిలాం ప్రవక్తను నేను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలి అనే ఒక దురుద్దేశాన్ని కలిగి దొడువిలారా బిలామును పిలుచుకుంటాడు. అక్కడ మనకు ఆ సంగతి అంతా తెలుసు. దేవుడు ముందు బిలామును గద్దిస్తాడు, వెళ్ళకూడదు అంటాడు. బాలాకు రాదు పంపిన ఆ వ్యక్తులతో వెళ్ళకూడదు అంటాడు. కానీ బిలాము ఏం చేస్తాడు? మరలా మరలా ప్రార్థించి బలవంతంగా దేవుడు బిలారా దేవుణ్ణి చేత ఒప్పించి తాను వెళ్ళడానికి ప్రయత్నించి బాలాకు రాదు పంపిన వారితో వెళ్ళిపోయాడు. ఇక నేను చెబుతున్న మాట ఏంటంటే, లేఖనమంటుంది, తిన్నని మార్గమును విడిచిపెట్టాడట బిలాం. దేవుని మార్గములో నుండి తొలగిపోయాడు. దేవుని త్రోవను విడిచి తన సొంత త్రోవల్లో వెళుతూ ఏమనుకుంటున్నాడు అనంటే, ఇది దేవుడు నియమించిన త్రోవ అనుకుంటున్నాడు. అవునంటారు కదా. బిలాముకున్న ఓటమి ఏంటనంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి స్వంత మార్గమనే దేవుని మార్గము అని అనుకుంటున్నాడు. అందుకే నేను అంటున్నాను, ప్రతివాడు తాను నడిచేటువంటి మార్గము తనకు న్యాయంగానే కనబడుతుంది. సామెతల గ్రంథములో ఆ మాటలు చూస్తాం. ఒకడు తను నడిచే మార్గము తనకు న్యాయముగానే కనబడును అంటాడు. కానీ చివరికి అది ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి దారి తీస్తుంది. అట్లయితే ఆలోచించాలి. తన కొరకు ఒకడు ఏర్పరచుకున్న మార్గము అది తనకు నచ్చి ఉండవచ్చు, కానీ అది దేవునికి విరోధమైన మార్గమై ఉండొచ్చు. ఇక్కడ బిలాము కూడా స్వంత మార్గములో వెళ్తూ దేవుడు చెప్పిన త్రోవ అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? బాలాకు రాజు చెప్పిన మాటకు లోబడి దేవునికి విరోధంగా సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి బిలాముకు అడ్డుగా నిలిచినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. దేవదూత ఖడ్గాన్ని ధరించి గాడిద మీద ప్రయాణమే సాగిపోతున్న బిలామును అడ్డుకున్నాడు దేవదూత. అప్పుడు గాడిద మొరాయిస్తుంది, ముందుకు సాగదు. అక్కడే దేవుడు బిలారా ఆ సందులో ఇరుకునబడి ముందుకు వెళ్ళలేక తన యజమానుడైనటువంటి బిలాము ఎంత కొడుతున్నప్పుడు కూడా సాగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ గార్ధబమునకు మనుష్యుని యొక్క స్వరమునిచ్చినట్టుగా మనం చూడగలం. మానవుని స్వరము వంటి స్వరముతో గాడిద బిలాముతో మాట్లాడింది. గాడిదంటుంది, నా యజమానుడి వినటువంటి నిన్ను ఎప్పుడైనా నీ మాటను నేను మీరానా? నీవు నడుమన్న మార్గములో నేను నడిచాను, కానీ ఈరోజు నేను నడవకపోవడానికి కారణం ఏంటనంటే దేవుని దూత నాకు అడ్డుగా నిలబడింది అని గాడిద దేవదూతను చూడగలిగింది, కానీ బిలాం మాత్రము చూడలేకపోయాడు. ఇక నీ చెప్పే మాట ఏంటనంటే, సొంత మార్గములో నడుస్తూ దేవుని మార్గము అనుకుంటున్న వారు బిలాం మాత్రమే కాదు, ఇప్పుడు కూడా అలాంటి వారు ఉన్నారట. ఉన్నారా లేదా? ఈరోజు చాలా మందికి ఉన్న లక్షణం ఏంటనంటే, సొంత మార్గం అనే దేవుని మార్గం అని భ్రమపడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వారి ఇష్టానుసారంగా నడుస్తారు, ఇది దేవుని ఉద్దేశము అనుకుంటారు. తమకు నచ్చినట్టుగా వారు బ్రతకడానికి ఇష్టపడతారు, ఇదే దేవుని ఏర్పాటు అన్నట్టుగా బ్రతుకుతారు. అయితే బైబిల్ ఉంటుంది ప్రలారి, ఇటువంటి వారు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘములు అని దేవుడు పోలుస్తున్నాడు. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు నేను పెడతాను. మన చదువుకున్న లేఖనములో పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘములు అనేటువంటి మాటను కాస్త మనం ఆలోచించాలి. ఇదే మాటను దేవుడు బిలారా దైవజనుడైనటువంటి యూదా కూడా తన పత్రికలో గుర్తు చేస్తాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాము. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో యూదా రాసిన పత్రిక 12వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యూదా కొంతమందిని ఉద్దేశించి పలుకుతున్న మాట ఏంటనంటే, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలు చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మానులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను ఉన్నారు అనేటువంటి మాట కింద మనం చూస్తాం. అక్కడ కూడా 13 చివర్లు అంటాడు పిల్లారా,
వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అంటాడు చివర్లో, 13 చివర్లో ఆ మాట మనం చూస్తాం. పేతురు యూదా ఇద్దరు కూడా ఒకే మాటను గుర్తు చేస్తున్నారు. కొంతమందిని ఉద్దేశించి ఇక్కడ యూదా కూడా బిలామును గురించిన ప్రస్తావన గుర్తు చేస్తాడు, కయ్యను గురించి గుర్తు చేస్తాడు, కొరహును గురించి దేవుని బిడ్డలారా తిరస్కారము చేసిన కొరహును గురించి దేవుని బిడ్డలారా గుర్తు చేస్తాడు. ఆలోచించండి, కొంతమంది పెనుగాలికి కొట్టుకొని పోతున్న మేఘములుగా ఉన్నారట. ఎందుకు కొట్టుకొని పోతున్నాయి ఈ మేఘాలు అని మనం చూడగలిగితే అవి నిర్జల మేఘాలు అంటుంది లేఖనం. నిర్జల మేఘములు అంటే అర్థం ఏంటి? జలము అంటే నీరు, నిర్జల అంటే నీరు లేకపోవటం, జలములు లేకపోవటం. మేఘములు సాధారణంగా జలములతో నిండి ఉంటాయి. జలములతో నిండి ఉన్న మేఘాలు భూమికి మేలు చేసే వర్షాన్ని ఇస్తాయి. అయితే కొంతమంది జలములు ఉన్నట్టుగా కనబడతారు, ఆత్మీయత ఉన్నట్టుగా కనబడతారు, కానీ వాస్తవానికి వారి బ్రతుకులో ఏమాత్రము జలము ఉండదు అంటుంది లేఖనం. అవును కదా? అక్కడ మనం చూడగలిగితే ఈ మేఘములు ఎందుకు కొట్టుకొని పోతున్నాయట? ఇవి బరువైన మేఘాలు కాదు, బరువు లేని మేఘాలు. ఎందుకనంటే జలములు ఉన్నట్టుగా కనబడుతున్నాయి, కానీ వాస్తవానికి ఆ మేఘములలో జలములు లేవు. ఈరోజు లేఖనాన్ని మనం పరిశీలించగలిగితే చాలా మంది విశ్వాసులు, చాలా మంది క్రైస్తవుల యొక్క స్థితి ఇలాగే కనబడుతుంది. ఏదో ఉన్నట్టుగా అనపడుతుంది, కానీ వాస్తవానికి వారి జీవితాలు ఖాళీగా ఉంటాయి. పరిశుద్ధత ఉన్నట్టుగా, ఆత్మీయత ఉన్నట్టుగా, దైవ భక్తి ఉన్నట్టుగా, ఇలా కొన్ని దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక లక్షణాలు కొంతమంది విశ్వాసులలో కనబడుతున్నప్పటికీ కూడా నిదానికి వారి విశ్వాసము దేవుని బిడ్డలారా ఒరిజినాలిటీ కలిగిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుందనంటే ఒక పెనుగాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అవును కదా? నీ విశ్వాసము సరైనదా కాదా ఎలా తెలుస్తుంది? దేవుడు గాలిని అనుమతిస్తాడు. మత్తయి సువార్తలో మీ అందరికీ తెలిసిన మాట ప్రియులారా, 2 వ్యక్తులు 2 ఇల్లు కట్టుకున్నారు. అందులో ఒకడు బుద్ధిమంతుడు, మరొకడు బుద్ధి లేనివాడు. ఇద్దరు కూడా ఇంటిని కట్టుకున్నారు, చక్కటి నివాస స్థలమును నిర్మించుకున్నారు. కానీ ఆ ఇంటిని పరీక్షించడానికి దేవుడు గాలిని, వానను రప్పించాడట. అవును కదా? ఎందుకు వచ్చింది గాలి అనంటే ఏ ఇంటికి పునాది ఉందో, ఏ ఇంటికి పునాది లేదో తెలియచేయడానికి దేవుడు గాలిని అనుమతించాడు, వరదలను అనుమతించాడు, తుఫానును అనుమతించాడు. ఆలోచించని ప్రియులారా, ఎప్పుడైతే గాలి వస్తుందో ఆ గాలి ఇంటి యొక్క పునాదిని దేవుని బిడ్డలారా పరీక్షిస్తుంది. అవునంటారా కదా? ఆ ఇంటికి పునాది ఉందా లేదా తెలియాలి అంటే గాలి రావాలి. ఆ ఇంటికి సరైన పునాది బండ మీద వేయబడి ఉందా లేదా తెలుసుకోవాలి అనంటే ఆ ఇంటికి విరోధంగా వరదలు రావాలి, పెనుగాలులు రావాలి. అలాగే దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస సరైన మేఘము వంటి వాడు, లేకపోతే జలములిచ్చేటువంటి మేఘము వంటి వాడు అని తెలుసుకోవాలి అనంటే ఆ మేఘమునికి విరోధంగా పెనుగాలులు రేగాలి. అవును కాదు? ఇక్కడ నేను చెబుతున్న మాట ఏంటనంటే ఇక్కడ మేఘములను కొంతమంది వ్యక్తులతో పోలుస్తుంది పరిశుద్ధాత్మ యొక్క స్వరం. ఇక్కడ ఆలోచించాలి, మేఘమనని ఎవరితో పోలుస్తున్నాడు? కొంతమందితో పోలుస్తున్నాడు. కొంతమంది ఎలా ఉంటారు అనంటే గాలికి కొట్టుకుని పోయేవారిగా, తుఫానుకు దేవుని బిడ్డలారా లేచిపోయేవారిగా, దేవుని బిడ్డలారా అటు ఇటు అంటే వారు ఎటువైపు వెళ్తున్నారు తెలియని ఒక దేవుని బిడ్డలారా పరిస్థితుల్లో, కలవరకరమైన పరిస్థితుల్లో వారు సాగుతారు అనేటువంటి మాటను మనం చూడగలం. ఇంతకీ ఈ మాట మీకెందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోండి. లేఖనం ఉంటుంది ప్రియులారా, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘములు. బైబిల్లో చాలా మేఘాలు మనకు కనబడతాయి, రకరకాల మేఘములు లేఖనములో మనకు కనబడతాయి. కానీ ఇక్కడ మనము లేఖనాలను చదువుకున్న ఈ మేఘములో గాలికి కొట్టుకొని పోయే మేఘాలు. వీరికి పరలోకం భద్రంగా ఉందా? నరకం భద్రంగా ఉందా? నరకమే, గాఢాంధకారము. అవును కాదా? అంధకారము దేవుని బిడ్డలారా భద్రపరచబడింది, నిరంతరము భద్రము చేయబడింది అన్నాడు యోధా. ఆలోచించండి, నీ కొరకు దేవుని రాజ్యము భద్రపరచబడాలి అంటే పెనుగాలికి కొట్టుకుని పోయే నిర్జల మేఘములుగా నీ ఉండకూడదు, నేనుండకూడదు. పరలోక రాజ్యములోనికి తండ్రి సముఖములో దేవాతి దేవుడు మనకు ఏ నిత్య రాజ్యమునైతే, ఏ నిత్య మహిమనైతే సిద్ధపరిచి భద్రపరచాడో అక్కడికి మనం చేరుకోవాలంటే మనము గాలికి కొట్టుకొని పోయే మేఘములుగా మనం ఉండకూడదు. బైబిల్లో మనం చూడగలిగితే మేఘము అనేటువంటి మాట పరిశుద్ధాత్మకు పోల్చబడింది. 1 కొరింథీ పత్రిక 10లో మీ అందరికీ తెలిసిన మాటే. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. 1 కొరింథీ 10 2వ వచనం.
అందరూ అంటే ఇశ్రాయేలీయులు అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇశ్రాయేలీయులు ఎందులో బాప్తిస్మం పొందుకున్నారట? మేఘములో బాప్తిస్మాన్ని పొందారు, సముద్రములో బాప్తిస్మాన్ని పొందారు. మేఘము అంటే అర్థం ఏంటంటే ఆనాడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి వాగ్దాన దేశం వైపు సాగిపోతున్న ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడి మేఘస్తంభముగా వారి మధ్యలోనికి దిగొచ్చాడు. అవును కదా? ఆ మేఘానికి ఉన్న లక్షణం ఏంటి ప్రియులారా? అది ఆగుతుందట, మరి కాసేపటి తర్వాత సాగుతుందట. పగటి వేళ అది వారికి చల్లదనాన్ని ఇస్తుంది, రాత్రి వేళ మండుచున్న ఒక మేఘస్తంభముగా మారి వారికి వెలుగునిస్తున్నట్టుగా నిర్గమకాండములో మనం చూడగలం. ఆలోచించండి ప్రియులారా, ఈ మేఘమును గురించి కొత్త నిబంధన సంఘానికి దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే వారు మేఘములో బాప్తిస్మాన్ని పొందారు. వారు ఎక్కడ బాప్తిస్మాన్ని పొందారు? మేఘములో బాప్తిస్మాన్ని పొందుకున్నారట. ఆలోచించండి ప్రియులారా, మేఘము ఎవరికి సూచన? పరిశుద్ధాత్మక సూచన. అరణ్యములో వారిని నడిపించింది ఎవరు? మేఘమే. అవును కదా? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశం వైపు నడిపించింది మోషే కాదు, మేఘం. మోషే ఉన్న మాట వాస్తవమే, కానీ మోషే కూడా మేఘాన్ని అనుసరించాలి. అవును కదా? ఆ మేఘం వారి యొక్క ప్రయాణ పద్ధతి ఏంటనంటే ఆ మేఘము లేచి సాగినప్పుడల్లా వారు సాగుతూ ఉంటారట. ఆ మేఘము ఎక్కడైతే ఆగుతుందో అప్పుడు వారు తమ గుడారాలను ఆ మేఘము కింద వేసుకుని ఉంటారట. అంటే చూడండి, ఈ మేఘము ఎవరికి సూచన అనంటే పరిశుద్ధాత్మకు సూచన. అవునంటారు కదా? అందుకే అక్కడ పౌలు ఏమంటున్నాడు? మేఘములో బాప్తిస్మాన్ని పొందారు. మరి మనము ఎందులో బాప్తిస్మాన్ని పొందాం? మనం ఎందులో బాప్తిస్మం పొందాం చెప్పండి. ఒక మాట, ఒక పేజీ తిప్పండి. అదే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, పౌలు చెప్తున్న ఈ మాటలో ఒక మాటను మనం గమనించగలిగితే అక్కడ అంటున్నాడు, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అన్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, మనమందరము ఒక్క శరీరములోనికి అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క సంఘము అని పిలువబడుతున్న క్రీస్తు యొక్క శరీరములో మనము బాప్తిస్మము ద్వారా కలపబడుతున్న వాక్యంలో మనం చూడగలిగితే సంఘమునకు క్రీస్తు శిరస్సు, ఆ శిరస్సు యొక్క శరీరమే సంఘం. అవును కదా? శరీరములో ఎలాగైతే అనేక అవయవాలు ఉంటాయో అనేకులమైన మనమందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము అంటాడు పౌలు గారు. ఆ సందర్భంలో మనం గమనించగలిగితే అయితే ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను. శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి లేదా? మన శరీరములో కనిపించే అవయవాలు, లోపల అంతరింద్రియాలు, కనబడని అవయవాలు, ఎన్నో అవయవాలతో నిర్మించబడిన దేహమే ఈ శరీరం. అలాగే క్రీస్తు శరీరం అనే సంఘము కూడా అలాగే ఉంది అంటూ ఉన్నాడు పౌలు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఆ క్రీస్తు శరీరములోనికి ఒకడు ఒక అవయవంగా మారాలి అంటే, అతికపడాలి అంటే ఏం జరగాలి? తాను ఆత్మయందు బాప్తిసం పొందాలి. అవును కదా? యేసయ్య శరీరములో నీవొక అవయవంగా మారాలి అంటే ఏం జరగాలట? అక్కడ అంటూ ఉన్నాడు, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందు మనం బాప్తిసం పొందితమే అంటూ ఉన్నాడు. అవును కదా? అంటే యేసయ్య శరీరములో మనము అతకబడాలి అంటే ఆత్మ వలన మనం బాప్తిస్మం పొందాలి. నేను ఇక్కడ ఒక మాట సందర్భం కాదు కానీ గుర్తు చేస్తున్నాను. ఒకడు బాప్తిస్మపు అనుభవం దగ్గరికి రావలసింది మేఘము చేత నడిపించబడి రావాలి. అవును కదా? ఎర్ర సముద్రం వద్దకు వారిని నడిపించింది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి వారు బయటికి రాగానే సమీపమైన మార్గం ఉంది, వారికి వేరే మార్గం ఉందా లేదా? కనాను చేరుకొనడానికి ఒక అడ్డదారి ఉంది, ఒక షార్ట్ కట్ త్రోవ ఉంది. కానీ దేవుని బిడ్డలారా, వారు ఎర్ర సముద్రము దగ్గర దిగారట. ఎందుకు అక్కడికి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు అనంటే లేఖనం అంటుంది ప్రియులారా, మేఘము వారిని నడిపించింది అక్కడికి. అర్థమవుతుందా? ఎర్ర సముద్రము దగ్గరికి ఎవరు నడిపించారు ఇశ్రాయేలీయులను? సముద్రములో సాగిపోవటం అంటే దేనికి సూచన? బాప్తిస్మము పొందే అనుభవానికి సూచన. అట్లయితే ఒకడు బాప్తిస్మపు అనుభవం దగ్గరికి రావలసింది ప్రియులారా మనుష్య ప్రేరణతో కాదు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో రావాలి బాప్తిస్మం దగ్గరికి. అర్థమవుతుందా?
ఒకడు బాప్తిస్మపు అనుభవంలోనికి పాస్టర్ గారి బలవంతాన్ని బట్టి రాకూడదు. ఒకటి బాప్తిస్మపు అనుభవం దగ్గరికి భర్త బలవంతాన్ని బట్టో, భార్య బలవంతాన్ని బట్టో, లేకపోతే ఇతరుల యొక్క ప్రోత్సాహమును బట్టో బాప్తిస్మపు అనుభవం దగ్గరికి రాకూడదు. నువ్వు బాప్తిస్మం పొందడానికి నీవు నడిపించబడేది పరిశుద్ధాత్మ వలన. అర్థమవుతుందని చెప్తున్న మాట. ఇక లేఖనం అంటుంది, వారందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. కారణం ఏంటంటే, వాస్తవానికి నేను అంటూ ఉంటాను ప్రియులారా, ఐగుప్తులో నుండి కానానుకు చేరాలి అంటే వేరే త్రోవ ఉందా లేదా? ఆ త్రోవలో అబ్రహాము చాలా సార్లు నడిచాడు. ఆ త్రోవలో యాకోబు కూడా నడిచాడు. ఆ త్రోవలో యాకోబు యొక్క 12 మంది కుమారులు నడిచారు. ఆ త్రోవలో ఇస్సాకు నడిచాడు. ఇలా ఎంతో మంది దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానాను చేరడానికి, కానాను నుండి ఐగుప్తు రావడానికి వేరే త్రోవ ఉంది. ఆ త్రోవలో సాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రము ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని బిడ్డలారా మేఘము సముద్రము దగ్గరికి తోడుకొని పోయినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? బాప్తిస్మము ఒకడు పొందాలి అనంటే నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. అర్థమవుతుందా? నీ పాపములను ఒప్పింప చేసేది ప్రియులారా మనుష్యుడు కాదు, పరిశుద్ధాత్మ ఒప్పింప చేయాలి. నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించేది మానవుడు కాదు ప్రియులారా, దేవుని ఆత్మ నీలో పశ్చాత్తాపాన్ని కలిగించాలి. అయితే నీవేం చేయాలి? ఆ ఆత్మ నడిపింపును నీవు అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఎటు వెళ్ళమంటున్నాడో అది నీవు అర్థం చేసుకోగలిగితే ప్రియులారా అట్టి వారిని సరైన బాప్తిస్మపు అనుభవంలోనికి దేవుని ఆత్మ తోడుకొని పోతాడు. ఆ వ్యక్తి పొందుకున్న బాప్తిస్మము సరైన బాప్తిస్మం అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటంటే, నీవు బాప్తిస్మపు అనుభవంలోనికి రావలసింది దేవుని ఆత్మ వలన రావాలి తప్ప వేరే కారణం చేత రాకూడదు. అవునంటారే కాదు? ఆనాడు ఆది అపోస్తలులు 11 కలిసి వారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా తోమా ప్రసంగిస్తూ ఉన్నాడు, నతానయేలు ప్రసంగిస్తున్నాడు, మత్తయి ప్రసంగిస్తున్నాడు, మిగతా 11 మంది శిష్యులందరూ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ 11 కూడా పేతురు లేచి నిలబడి వారందరితో కలిసి దేవుని బిడ్డలారా వేలాది మంది యూదులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారిలో పుట్టిన ప్రేరేపణ ఏంటంటే, అయ్యలారా మేమేం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకొనడానికి మేమేం చేయాలి అని దేవుని బిడ్డలారా యూదులు దేవుని ఆత్మ వారిలో ఒత్తిడి కలిగించినందుకు అడిగారు. అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మాన్ని తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందుతారు అని చెప్పి ఆ దినమన ఇంచుమించు 3000 మందికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తాం. అక్కడ రాయబడింది ప్రియులారా అపోస్తలుల కార్యములు 2 ముగింపులో మనం చూడగలిగితే ఆ దినమన ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని రాయబడింది. ఏం జరిగిందట? ఇంచుమించు 3000 మంది ఏమయ్యారు? చేర్చబడిరి. ఎందులో చేర్చబడ్డారు? మతంలో చేర్చబడ్డారా? చెప్పండి. 3000 మంది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఆది అపోస్తలుల ఉపదేశాన్ని ఆలకించి ప్రియులారా ఎప్పుడైతే లేఖనానుసారంగా పాప క్షమాపణ నిమిత్తము వారు బాప్తిస్మాన్ని తీసుకున్నారో ఆ 3000 మంది చేర్చబడిరి అంటుంది లేఖనం. ఎందులో చేర్చబడ్డారు? మతములోనా? డినామినేషన్లోనా? చెప్పండి. లేఖనం అంటుంది ప్రియులారా అందులో చేర్చబడిరేనంటే క్రీస్తు శరీరములో చేర్చబడిరి. హల్లెలూయా. క్రీస్తు శరీరములో అవయవాలుగా వారు చేర్చబడ్డారు. నీ చెప్పే మాట ఏంటంటే, నీవు బాప్తిస్మపు అనుభవం దగ్గరికి దేవుని ఆత్మ మూలంగా రాగలిగితే అప్పుడు నీవు నిజంగా యేసయ్య శరీరములో అంటు కట్టబడతావు. అర్థమవుతుందా? వేరే విధానముతో నీ వస్తే ఇంకా ఏదో శరీరములు అతికించబడతావు. కానీ నిజంగా క్రీస్తు శరీరములో నీవు అతకబడాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపించబడాలి. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఆత్మ పొందిన తర్వాత కాదు, ఆత్మ పొందక మునుపు నుండే పనిచేస్తాడు. అవును కదా? మనం బాప్తిసం పొందుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు అనుకోకని ప్రియులారా నీవు సువార్త వింటున్నప్పుడే దేవుని ఆత్మ నీలో పనిచేస్తాడు. ఎందుకంటే ఒప్పింప చేయువాడు పరిశుద్ధాత్ముడు. నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపాన్ని కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు. అట్లయితే నేను అంటున్నాను, నీవు బాప్తిస్మపు అనుభవంలోనికి రాకముందుకే దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి. అలా నడిపిస్తే ఏం జరుగుతుంది? నీవు నిజంగా శిరస్సుతో అతకబడతావు, క్రీస్తుతో అతకబడతావు. అవును కదా? ఈరోజు వాక్యంలో మనం చూడగలిగితే శిరస్సుతో అతకబడని చాలా శరీరాలు ఉన్నాయి. కొలస్సీ పత్రికలో మనం చూడగలిగినారా శిరస్సుతో అతకబడిన వారు,
యేసుతో సంబంధం లేని వారు చాలా మంది ఉన్నారు గనక ఆయన జీవం వారిలోనికి రావట్లేదు. ఆయన యొక్క అధికారం వారి జీవితంలో కనపడటం లేదు. ఆయన యొక్క చిత్తము వారి జీవితంలో నెరవేర్చబడుతున్న సాక్ష్యము ప్రియులారా అనేకులను కానరాకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే వారు బాప్తిసం పొందలేదా అంటే పొందారు, కానీ ఆత్మచేత నడిపించబడి పొందలేదు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు సముద్రములో మాత్రమే కాదట, మేఘములో కూడా బాప్తిసం పొందారట. అవును కదా? ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మయందు బాప్తిసం పొందితిమి, మేఘములో బాప్తిసం పొందారు వారు, మనము ఆత్మలో బాప్తిసం పొందారు. మేఘము దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. అట్లయితే ఒక లెక్కలో మనం కూడా ఆలోచించగలిగితే మనము కూడా మేఘములో బాప్తిసం పొందిన వారు. నిజమంటారే కదా? మనం ఎలా పుట్టాం? బైబిల్ ఉంటుంది ఆత్మ మూలంగా జన్మించాం. మనం శరీర మూలముగా కలిగింది శరీరము, ఆత్మ మూలంగా కలిగింది ఆత్మ అంటాడు యేసు ప్రభు యోహాను సువార్తలో. కొత్త జన్మ శరీరమును బట్టి కాదు, ఆత్మను బట్టి కలిగేది. కొత్త జన్మ ఎలా కలుగుతుంది? నికోదేముతో యేసు ప్రభు అన్నాడే లేదా, ఒకడు తిరిగి జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు. తిరిగి జన్మించుట అన్న చోట పైనుండి అని రాయబడింది పుట్టినోట్లో. ఒకడు ఎలా జన్మించాలి? పైనుండి జన్మించాలి. ఆ పైనుండి ఎలా జన్మిస్తాడంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించను అన్నాడు ప్రభు. నేను చెబుతున్న మాట ఏంటనంటే శరీరమును బట్టి శరీర జన్మ కలిగింది, ఆత్మను బట్టి కొత్త జన్మ పైనుండి కలుగుతుంది. ఒక్క మాటని మీరు అర్థం చేసుకోనండి. నూతనంగా జన్మించిన వారు ఆత్మను బట్టి పుట్టిన వారు, ఆత్మ మూలంగా పుట్టిన వారు, నూతనంగా జన్మించిన వారు మేఘానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మాన్ని పొందుకున్న వారు ఉంటుంది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే మేఘానికి పుట్టిన వారం మనం. దేనికి పుట్టని చెప్పండి? మనము పరిశుద్ధాత్మ మేఘమునకు పుట్టిన వారం. అవును కదా? సింహము ఎవరిని కంటుంది? కుక్క పిల్లను కనదు, సింహాన్ని కంటుంది. మనిషి జంతువును కనడు, మనిషినే కంటాడు. అలాగే నేను అంటాను, మేఘమైన పరిశుద్ధాత్మ మనల్ని కన్నాడు గనక మనం కూడా మేఘములమే. మనం కూడా ఎవరని చెప్పండి? మనం కూడా మేఘమే. నమ్ముతున్నారా లేదా? అయితే రోజు ఒక మాట ఏంటనంటే ఎవరు దేవుని ఆత్మ మూలంగా దేవుని బిడ్డలారా నూతన జన్మ అనుభవాన్ని పొందుకున్న మేఘములుగా ఉన్నారో అట్టివారు ఈ అరణ్యపు మార్గములో నడిపించబడవలసింది పెనుగాలితో కాదు, దేవుని ఆత్మగాలితో నడిపించబడాలి. హల్లెలూయా. నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. క్రీస్తు సంఘమనే మనలో సంపూర్ణత రావాలంటే, సంపూర్ణ స్థితిలోనికి మనం మారాలంటే, అనగా క్రీస్తునకు కలిగిన సమానమైనటువంటి సంపూర్ణతలోనికి ఈరోజు ఒక్కొక్క విశ్వాస రూపాంతరము చెందాలంటే ఈ వ్యక్తిని నడిపించబడే గాలి పెనుగాలి ఉండకూడదు. అర్థమవుతుందని చెప్తున్న మాట. మనము మేఘములము. ఈ మేఘము ఎలా నడవాలి? రకరకాల గాలులు ఉన్నాయి. ఏదో గాలితో నడిపించబడితే నీవు అటేటో వెళ్ళిపోతావు. కానీ క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నీవు మారాలి అంటే ప్రియులారా ఈ అరణ్యములో ఉన్న గాలుల చేత కాదు, ఉత్తర దిక్కు నుండి వచ్చే గాలి చేత నడిపించబడాలి. బైబిల్లో మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనములో వెళ్ళారా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు తెరవబడిన ఆకాశాన్ని చూస్తున్నాడు. అందులో నుండి దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటూ ఒక మాట అంటూ ఉన్నాడు ప్రియులారా, ఉత్తర దిక్కు నుండి తుఫాను వస్తుంది అన్నాడు. ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుందట? ఒక తుఫాను పుడుతుందట. ఒక చిన్న మాట ఈరోజు మీకు గుర్తు చేస్తాను ప్రియులారా, మనము మేఘముతో పోల్చబడిన వారు. ఈ మేఘమైన మనము సంపూర్ణతలోనికి రావాలంటే క్రీస్తు శరీరమని పిలువబడుతున్న సంఘమైన మనము ప్రియులారా క్రీస్తు యొక్క సమానత్వంలోనికి మనం మారాలి అనంటే ఈ మేఘము ఎలా నడవాలి చెప్పండి? 2 గాలులు ఉన్నాయి. అరణ్యములో ఉన్న రకరకాల పెనుగాలులు ఉన్నాయి. ఉత్తర దిక్కున ఉన్న సింహాసనం వద్ద నుండి వస్తున్న గాలి ఒకటి ఉంది. ఉత్తర దిక్కు నుండి తుఫాను వస్తుందట, ఉత్తర దిక్కు నుండి గాలి వీస్తుందట. ఉత్తర దిక్కున ఏముంది? ఉత్తర దిక్కున సభాపర్వతం ఉంది. ఆ సభా పర్వతం మీద ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ సభా పర్వతం మీద అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఎవరికి అందనంత ఎత్తుగా ఉన్న ఆ పరలోక రాజ దర్బారులో ప్రియులారా అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుని బిడ్డలారా సభాధ్యక్షుడిగా దేవాతి దేవుడు ఆసనుడే ఉండగా ఆ ఉత్తర దిక్కున ఉన్న దేవుని సింహాసనం వద్ద నుండి ఒక గాలి వీస్తుందట. హల్లెలూయా. పరమ గీతములు కూడా మనం చూడగలము. ఏమని సంఘము ఏమని ప్రార్థిస్తుందనంటే ఉత్తర వాయువు ఏతంచము అని ప్రార్థిస్తుంది.
సంఘ కన్యక ఏమని ప్రార్థిస్తుంది చెప్పండి? ఉత్తర వాయువు అంటే ఉత్తరము వైపు నుండి వస్తున్న ఓ గాలి, ఈ ఉద్యానవనము మీద నీవు వీయము అని ప్రార్థిస్తుంది. ఎందుకనంటే ఆ గాలి ఎప్పుడైతే ఈ ఉద్యానవనము మీద, ఈ చేను మీద, ఈ తోటి మీద ఎప్పుడైతే వీస్తుందో ప్రియులారా, ఇందులో ఉన్న పరిమళ వాసన నలువైపుల వెదజల్లుతుంది. ఆలోచించండి. నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న సంగతి ఏంటంటే, మేఘమైన మనము కానాను చేరాలంటే, మేఘమైన మనము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావాలంటే, మేఘములుగా మార్చబడ్డ మనము, పరిశుద్ధాత్మ మేఘము మూలముగా జన్మించిన మనమందరం ప్రియులారా, ఆ పరలోకపు పరమ కానానుకు మనం చేరుకోవాలంటే నీవు నడవవలసింది పెనుగాలితో కాదు, నీవు నడవవలసింది పిల్లగాలులతో కాదు, నీవు నడవవలసింది ప్రకృతి సంబంధమైన గాలి చేత కాదు, నీవు నడవవలసింది దేవుని సింహాసనం వద్ద వస్తున్న గాలి చేత నీవు నడవాలి. అర్థమవుతుందా? ఒక చిన్న వ్యత్యాసాన్ని మాత్రం గుర్తు చేసి నేను ముగిస్తాను. దేవుని సింహాసనం వద్ద నుండి వస్తున్న గాలి చేత నడిపించబడుతున్న మేఘము ఎలా ఉంటుంది? అరణ్యములో ప్రకృతి సంబంధమైన గాలుల చేత నడుస్తున్న మేఘము ఎలా ఉంటుంది? ఈ రెండు సంగతులు మనం చూడగలిగితే, అరణ్యములో ఉన్న ప్రకృతి సంబంధమైన గాలి చేత ఒక మేఘము కొట్టబడుతున్నప్పుడు అది గురి కలిగి ఉండదు, అటు ఇటు చెదిరిపోతుందట. మనం చూసాం అదే మాట. కానీ దేవుని సింహాసన వద్ద నుండి వస్తున్న గాలి చేత మనము నడిపించబడితే ఎలా ఉంటామో తెలుసా? మేఘ స్తంభముగా మనం ఉంటాం. నేను చెప్తున్నాడు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరగానే ఒక మేఘస్తంభం వారి ముందు నిలిచిందా లేదా? మేఘాన్ని ఏమంటున్నాడు అక్కడ? స్తంభము అన్నాడు. ఒట్టి మేఘమే కానీ అది స్తంభముగా ఉందట. స్తంభము అంటే అర్థం ఏంటి? స్తంభం అంటే అర్థం ఏంటి? అటు ఇటు కొట్టుకొని పోయేది కాదు, స్థిరంగా నిలిచి ఉండేది అంతనే కదా. స్తంభం అంటే ఒక పిల్లర్, స్తంభం అంటే బరువును మోయగలిగింది, స్తంభం అంటే స్థిరంగా నిలబడగలిగింది. దానిని ఎవడైనా కదిలించగలడా చెప్పండి? ఒక పిల్లర్ను మనం కదిలించగలమంటే కదిలించలేం. నేను అంటున్నాను ప్రియులారా, అరణ్యములోనికి దిగివచ్చిన ఆ మేఘము గాలికి కదలే మేఘము కాదు, ఎన్ని పెనుగాలులు వీచిన కదలని ఒక స్థిరమైన మేఘస్తంభం. అది అరణ్యములో గాలులు వీచాయి లేదా? 40 సంవత్సరాల ఆ సుదీర్ఘ అరణ్యపు యాత్రలో ఎన్ని పెనుగాలులు వచ్చుంటాయి, ఎన్ని తుఫానులు వచ్చుంటాయి, ఎన్ని గాలులు వీచుంటాయి. అరణ్యములు ఉన్నారు, ఎడారి ప్రాంతములు ఉన్నారు వారు, అవును కాదా? నీరు లేని భయంకరమైన త్రోవలు వారు సాగిపోతున్నారు, చెట్లు లేని స్థలములు వారు సాగిపోతున్నారు, గాఢాంధకారం అలుముకున్న చోటుల్లో వారు సాగిపోతున్నారు. 40 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణముల ప్రియులారా, ఆ మేఘస్తంభానికి విరుద్ధంగా ఎన్ని గాలులు వీచుంటాయి చెప్పండి? వచ్చుంటాయి లేదా? కానీ నేను అంటున్నాను, ఆ మేఘస్తంభము అరణ్యములో వీచే గాలి చేత కదిలిపోయే మేఘస్తంభం కాదు, ఉత్తర దిక్కు నుండి వస్తున్న గాలి చేత కదిలే స్తంభం అది. హల్లెలూయా. ఈ మేఘానికి డైరెక్షన్ ఎక్కడ నుండి వస్తుంది? ఉత్తర దిక్కు. అక్కడ ఎవరున్నారు? అత్యున్నతమైన సింహాసనం మీద సర్వోన్నతుడు ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అవును కదా? ఆ దేవాతి దేవుని యొక్క సైగను అర్థం చేసుకొని మేఘము నడుస్తుంది. ఆ దేవాతి దేవుని యొక్క సింహాసనం వద్ద నుండి వస్తున్న దేవుని విల్లారా, ఉత్తర దిక్కు నుండి వస్తున్న ఆ వాయువును బట్టి, గాలిని బట్టి మేఘము కదులుతుంది, అవును కదా? మేఘ స్తంభానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, అది అరణ్యపు గాలి చేత నడిచేది కాదు, దేవుని సింహాసనం వద్ద నుండి వస్తున్న గాలి చేత నడిచేది. అర్థమవుతుందా? ఈరోజు మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి? పెనుగాలులకు కొట్టుకొని పోయేవారిగా కాదు, సింహాసన వద్ద నుండి వస్తున్న గాలి చేత కదిలేవారిగా మనం ఉండాలి. సింహాసనం వద్ద నుండి వస్తున్న గాలి చేత నీవు కదిలితే ప్రియులారా, నీవు అటు ఇటు కొట్టుకొని పోవు, సరైన త్రోవలో నడుస్తావు, కానానికి దగ్గరగా చేరుకుంటావు, వాగ్దాన దేశాన్ని పట్టుకొనడానికి ముందుకు వెళ్ళగలుగుతావు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్ముడు మన ముందు పెడుతున్న ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, సంగమా, ఈ రోజు నీవు నడిచేది ఏ గాలి చేత చెప్పండి? అరణ్యములో ఉన్న గాలుల చేత నీవు నడిస్తే నీవు గురి యొద్దకు చేరవు. సింహాసన వద్ద నుండి వస్తున్న గాలి చేత నీవు నడిస్తే ఆ నడిపించబడుతున్న మేఘము ఎప్పుడు కూడా దారి తప్పుతుందా చెప్పండి? ఈరోజు సింహాసనం వద్ద నుండి మనకి ఎందుకు
నడిపింపు రావట్లేదనంటే అక్కడ కనిపెట్టే సమయం లేదు మనకి ఈరోజు. సింహాసనం వద్ద గోజాడే టైం లేదు మనకి ఈరోజు. అవునంటారు కదా? నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను పిల్లలారా, పరలోకమందున్న ఆత్మరూపులు అని పిలువబడుతున్న దేవదూతలకు దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి వారు ఎల్లప్పుడూ వారికి నియమించబడ్డ దినములలో దేవుని సన్నిధికి చేరుకొని ఆరాధిస్తారు, దేవుని ఆలోచన పొందుకొని వెళ్తారు వారు. అలాగే నేనంటాను, దేవుని సింహాసనం వద్ద నుండి ఆ నడిపింపు నీవు పొందుకోవాలంటే అక్కడ నీవు కనిపెట్టాలి లేదా? ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను పిల్లలారా. ఈ అరణ్యములో ఉన్న మేఘస్తంభం గాలికి కొట్టుకుని పోయే చిన్న మేఘం కాదు, అరణ్యములో నిలబడి ఉన్న మేఘస్తంభం. ఈ మేఘస్తంభాన్ని మనం చూడగలిగితే ఎన్ని గాలులు వీసినా ఇది కదలదు. మేఘానికి ఉన్న సహజ లక్షణం ఏంటి చెప్పండి? బలంగా గాలి వస్తే కదులుతుంది. అవును కదా? మేఘానికి ఉన్న లక్షణం ఏంటి? బలమైన గాలి వస్తే ఒకవేళ చిన్న గాలి వచ్చినా కూడా కాస్త కదులుతుంది మేఘం. అంటే ప్రకృతిలో ఉన్న మేఘములో గాలిని బట్టి కదిలిపోతాయి, కానీ మేఘస్తంభం మాత్రము గాలిని బట్టి కదలట్లేదు. కదులుతుందా? ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వందల మైళ్ళ వేగముతో గాలి వీచినా ఒక్క అంగుళము కూడా ఈ మేఘము కదలట్లేదు. కానీ ఒక సమయంలో అసలు గాలే లేదు, గడ్డి పరక కూడా కదలట్లేదు, చిన్న చెట్టు యొక్క ఆకు అటు ఇటు ఊగట్లేదు పిల్లలారా, అసలు గాలి లేదు, కానీ ఈ మేఘం కదులుతుంది. అవును కాదు? కారణం ఏంటి చెప్పండి? అక్కడి నుండి వస్తున్న గాలితో కదిలేది మేఘం. అవును కదా? దేవుని వద్ద నుండి వస్తున్న నడిపింపును బట్టి సాగేది ఈ మేఘం. అవునంటారు కదా? బయట ఉన్న మేఘాలు ఉత్తర దిక్కు నుండి వచ్చే గాలి చేత కదలవు, కానీ అరణ్యములు వచ్చే గాలుల చేత కదులుతాయి. బయట ఉన్న మేఘాలకు దేవుని గాలి అర్థం కాదు. అవును కదా? బయట ఉన్న మేఘాలకు దేవుని నడిపింపు అర్థం కాదు. నిర్జల మేఘములకు, ఆత్మీయత లేని పిల్లల విశ్వాసులకు, వేషధారణ కలిగిన క్రైస్తవ సమాజానికి దేవుని నడిపింపు అర్థం కాదు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతారో వారు దేవుని చిన్న సైగను చూస్తే తోడవిల్లారా దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సాగుతారు. అవునంటారు కదా? ఈ రోజు నేను చెప్పే మాట పిల్లారా, నీవు నిజంగా మేఘ స్తంభమును బట్టి పుట్టిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ యందు నీవు కొత్త జన్మను పొంది ఆ శరీరములో నీవు చేరని వ్యక్తివైతే దేవుడు నీతో అంటున్నాడు, నీవు కూడా ఒక మేఘమే. హల్లెలూయా. ఈ మేఘమైన నీవు గాలులకు కొట్టుకుని పోయే మేఘముగా నీవు ఉండకు, సమస్యలకు బెదిరిపోయే మేఘంగా నీవు ఉండకు, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి పిల్లలారా దేవునికి దూరంగా చెదిరిపోయే మేఘముగా నీవు ఉండకు, మేఘస్తంభముగా స్థిరంగా నిలబడు. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా నేను కదలను. హల్లెలూయా. ఏ ఇబ్బందులు కలిగినా నేను దేవుని మార్గములో నుండి ఒక్క అంగుళము అటు ఇటు నేను జరగను అని పిల్లలారా ఒక నిశ్చయితలోనికి నీవు రావాలి అనంటే నీకు సింహాసనముతో సంబంధం ఉండాలి. దేవుని సింహాసనముతో నీకు అవినాభావ సంబంధం ఉండాలి. ఈరోజు ప్రియులారా నేను చెబుతున్నాను, మన విశ్వాస యాత్ర గాలులు లేని యాత్ర కాదు, సమస్యలు లేని యాత్ర కాదు, కష్ట నష్టాలు లేని ప్రియులారా ఒక సుఖవంతమైన ప్రయాణం కాదు మన ప్రయాణం. ఈ ప్రయాణములో గాలులు ఉన్నాయి, ఈ ప్రయాణములో తుఫానులు ఉన్నాయి, ఈ ప్రయాణములో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు ఉన్నాయి, ఈ ప్రయాణములో అరణ్యం ఉంది, ఈ ప్రయాణములో నీరు లేని పరిస్థితి ఉంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలు ప్రియులారా ఎన్నో ఇరుకుల ఇబ్బందులు ఉన్నాయి. అయితే నేను చెబుతున్న మాట ఏంటంటే వీటన్నిటికీ నీవు బెదరకుండా, వీటన్నిటిని బట్టి నీవు కలవరపడకుండా ఒక స్థిరత్వాన్ని కలిగి నీవు నిలబడాలి అంటే నీకు సింహాసనముతో సంబంధం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది గాలికి కొట్టుకొని పోయే వారిలాగానే కనబడుతున్నారు. హల్లెలూయా. చిన్న ఇబ్బందులు కలిగితే, చిన్న ప్రతికూల పరిస్థితులు కలిగితే ప్రియులారా దేవుని సన్నిధికి ఆమడ దూరాన ఉన్నవారే కనబడుతున్నారు. ఈ కరోనా కల్లోలములు ప్రియులారా చాలా మందికి దేవుని సన్నిధి అంటే ఆసక్తి పోయింది. అవును కదా? ఇది చాలా బాగొచ్చింది అనుకుంటున్నారు చాలా మంది. ఇది మా మేలు కొరకే, ఆరాధనకి వెళ్ళకుండా హాయిగా ఇంట్లో ఉండడానికి దేవుడు మాకిచ్చిన గొప్ప అవకాశం అనుకుంటున్నారు అనేకులు. కానీ నేను అంటున్నాను, ఇది ఒక తుఫాను. హల్లెలూయా. ఇది విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక పెనుగాలి. నీ ఆత్మీయత ఏంటో దేవుని బిడ్డలారా పరీక్షించి బయట పెట్టడానికి వచ్చిన ఒక పరీక్ష, ఒక పెనుగాలి ఇది. ఈ గాలికి అనేకులు కొట్టుకొని పోయారు.
దేవునికి స్తోత్రం. అల్పలమైన మనల్ని దేవుడు స్థిరంగా నిలబెట్టాడు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనం ఏం చెయ్యాలి? కొట్టుకొని పోయే మేఘంగా కాదు, మేఘ స్తంభముగా మనము నిలబడతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అరణ్యపు గాలులు మనల్ని కదిలించవు. మనము కదలాలంటే దేవుని వద్ద నుండి గాలి రావాలి. అందుకు మనం ఏం చేయాలి? సంఘ కన్యక ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించాలి. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు ఏదించము, నీ ఉద్యానవనము మీద నీవు విసరము, అప్పుడు నా ప్రియుడు తనకిష్టమైన ఫలమును భుజించును అంటుంది పరమగీతములో. ఆలోచించండి, నీ లోపల ప్రియుడైన క్రీస్తుకు అనుకూలమైన ఫలము రావాలి అనంటే, నీ లోపల దేవునికి ఆనందాన్ని కలిగించగలిగిన పరలోకపు ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో రావాలి అనంటే, ఈ ఉద్యానవనమైనటువంటి నీ ఆత్మీయ జీవితం మీదికి పరిశుద్ధాత్మ యొక్క గాలి వీచాలి. ఉత్తర దిక్కు నుండి వస్తున్న దేవుని బిడ్డలారా, సింహాసనం వద్ద నుండి వస్తున్న గాలులు నీ జీవితంలో వీస్తే నీ బ్రతుకులో ఫలము తప్పకుండా కనవస్తుంది. అందుకే సంఘం ఏం చేస్తుంది? షోలమీత ఏం చేస్తుంది? ఉత్తర వాయువు ఈ ఉద్యానవనము మీద నీవు వీచుము అని ప్రార్థిస్తుంది. ఈ రోజు నేను గుర్తు చేస్తున్నాడు ప్రియులారా, ఈ మేఘమును కొట్టుకొని పోవడానికి కారణం ఏంటంటే, బైబిల్ అంటుంది పెనుగాలిని బట్టి కొట్టుకొని పోతున్నాయి. ఒకసారి ఒక చిన్న మాట మనం గుర్తు చేసుకుందాం. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాసిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ పౌలు అంటున్నాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నట్టుకు మనము అన్ని విషయాలలో ఎదుగుదుము అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట రాబడింది ప్రియులారా, వీరు కొట్టుకొని పోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు ప్రియులారా, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు గాలికి కొట్టుకొని పోవునట్లుగా ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండొద్దు అంటాడు పౌలు. ఇక్కడ గాలి అని దేన్ని పోలుస్తున్నాడు పౌలు గారు చెప్పండి? అక్కడ అంటూ ఉన్నాడు కల్పింపబడిన, అక్కడ వ్రాయబడిన మాట మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము అంటూ ఉన్నాడు. నేనంటున్నాను, క్రైస్తవ సమాజములు ప్రియులారా, దేవుని ఉపదేశము కంటే కల్పింపబడిన ఉపదేశాలే అధికం. అవును కదా? ప్రతి సంఘానికి ఉపదేశం ఉంది. ప్రతి సంఘానికి ఉన్న ఆలోచన ఏంటంటే, మా సంఘమే వధువు సంఘం, మేమే పరలోకానికి వెళ్ళేవారం, మిగతా వారు కాదని ప్రతివాడు అనుకుంటాడా లేదా? అందరికీ ఏదో ఒక రెఫరెన్స్ ఆధారం, అందరికీ ఏదో ఒక వాక్యమే ఆధారము. కానీ లేఖనం అంటుంది ప్రియులారా, ఈ రోజు దేవుని ఉపదేశము కంటే కూడా కల్పింపబడిన బోధలని దేవుని ఉపదేశాలుగా బోధించేవారు ఎక్కువ. అందుకే యేసు ప్రభువు అన్నాడా లేదా, మనుష్యులు కల్పించిన కల్పనా కథలను దైవోపదేశాలుగా బోధిస్తారు, వాటిని ప్రజలు నమ్ముతారు. క్రైస్తవ సమాజములు ప్రియులారా కల్పింపబడిన బోధలు. ఒకడు యేసు దేవుడు అంటే మరొకడు యేసు దేవుడు కాదు అంటాడు. ఒకడు నీటిలో బాప్తిసం ముంచిన బాప్తిసం పొందాలంటే లేదు చిలకరింపు అంటాడు. ఒకడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అంటే లేదు క్రీస్తు నామములో బాప్తిసం అంటాడు. ఒకడు ఆత్మ ఉంది అంటే ఒకడు లేదు అంటాడు. ఒకడు భాషలు ఉన్నాయనంటే ఒకడు లేదు అని అంటాడు. ఒకడు వరములు ఉన్నవనంటే లేదు, వరాలు ఆగిపోయాయి, అన్ని భాషలు ఆగిపోయాయని ప్రియులారా. అందరూ క్రైస్తవులే, అందరూ ఉపదేశాన్ని చెబుతున్న వారే. కానీ లేఖనం అంటుంది ప్రియులారా, మనుష్యులు కల్పించిన తప్పుడు ఉపదేశాలు గాలులతో సమానం. అయితే ఈ గాలులకు చాలా మంది ఎగరగొట్టబడుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఇక్కడ గాలి అంటే అర్థం ఏంటి? తప్పుడు ఉపదేశములు అనే గాలి. అవును కదా? వాక్యానుసారంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది బోధ, కానీ ఎక్కడో చిన్న మిస్టేక్.
ఎక్కడో చిన్న తప్పుడు అభిప్రాయం, ఎక్కడో చిన్న దొండవిలారా విరోధమైన తలంపు. కానీ నేను అంటున్నాడు పిల్లారా, అలాంటి ఉపదేశముల చేత గాలికి కట్టుకొని పోయే మేఘములుగా మనం ఉండకుండా మనం క్రీస్తు వలె ఉందా, అన్ని విషయాలలో క్రీస్తు వలె మన వృద్ధులోనికి వద్దాము అంటూ ఉన్నాడు అపోస్తలుడు. ఈ రోజు నేను చెబుతున్నాడు పిల్లారా, నిన్ను మార్గము తప్పింప చేయడానికి శ్రమలు అనే గాలులు ఉన్నాయి, కష్టాలు అనే గాలులు ఉన్నాయి, ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి పెనుగాలులు ఉన్నాయి. అదే సమయంలో ఈ క్రైస్తవ సమాజములో తప్పుడు సిద్ధాంతాలు అనేటువంటి పెనుగాలులు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక గాలి, ప్రతిరోజు ఏదో ఒక తప్పుడు సిద్ధాంతం, ప్రతిరోజు ఏదో ఒక తప్పుడు ఉపదేశం. ఈ గాలులన్నీ నీకు విరోధంగా వీస్తూ ఉన్నప్పుడు నీవు కదలని వాడిగా ఉండాలంటే నీకు కాంటాక్టు సింహాసనముతో ఉండాలి. హల్లెలూయా. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ లోకపు గాలులు నిన్ను కదిలించకూడదు అనుకుంటే పిల్లారా, గాలికి కొట్టుకొని పోయే మేఘముగా నీవు ఉండకూడదు, మేఘస్తంభముగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నీవు గాలికి ఎగిరిపోయే మేఘానవా, గాలికి కదలని ఒక మేఘస్తంభమా? ఎవరు నీవు చెప్పు. హల్లెలూయా. తప్పుడు ఉపదేశాలను బట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. నేనంటున్నాను, ఏది సరైన ఉపదేశం ఎలా నీకు తెలుస్తుంది? ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను పిల్లారా, ఏది సరైన ఉపదేశము నీకు ఎలా తెలుస్తుందనంటే, ఏ బోధ నిన్ను పరిశుద్ధతలో పెంచుతుందో అది సరైన బోధ. హల్లెలూయా. ఒకటి చిన్న దేవుని బిడ్డలారా క్లూ ఇస్తున్నాను, ఇది ఆది అపోస్తలుల ఉపదేశము అనేది నీకు అర్థం కావాలి అనంటే ఎలా నీకు అర్థమవుతుంది అనంటే, ఆ ఉపదేశము నిన్ను పరిశుద్ధతలో ఇంకా పెంచాలి. అవునా కాదా? ఏదైనా తోటలో 2 వృక్షాలు పెట్టాడు దేవుడు. చాలా వృక్షాలు ఉన్నాయి, కానీ అందులో ప్రాముఖ్యమైనవి 2. ఒకటి జీవవృక్ష ఫలము, మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము. అవునా కాదా? దేవుడు ఉద్దేశం ఏంటి? ఏం తినాలి అని కోరుకున్నాడు దేవుడు? చెప్పండి. ఎన్ని వృక్షాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా? 2. ఆ 2లో ఒకటి తింటే జీవము, ఒకటి తింటే మరణం. అవును కదా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తింటే ఏమవుతుంది? తిన్న దినాన్ని చేస్తాడు. ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని తింటే దేవుడు ఎలా నిత్యము జీవిస్తున్నాడు, నిరంతరము జీవించగలడు. అవును కదా? 2 వృక్షాలు ఆ ఆది దంపతుల ఎదురు పెట్టినట్టుగా ఈ రోజు క్రైస్తవుల ఎదురు కూడా 2 వృక్షాలు ఉన్నాయి. ఉన్నాయంటారు లేదు? క్రైస్తవ్యంలో ఎన్ని ఉపదేశాలు ఉన్నాయి? మరణకరమైన ఉపదేశం ఉంది, జీవాన్ని కలిగించే ఉపదేశం ఉంది. అవును కదా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు వారికి జ్ఞానం దొరికింది. ఏ జ్ఞానం దొరికింది? ఏ జ్ఞానం దొరికింది? ఇప్పుడు మా శరీరానికి ఇది కొరతగా ఉంది కనుక దీన్ని తీర్చుకోవాలి. ఈ జ్ఞానం దొరికిందా? ఆదాము హవ్వలు పండు తినక మునుపు అప్పుడు కూడా వారికి వస్త్రాలు లేవు, పండు తిన్న తర్వాత కూడా వస్త్రాలు లేవు. పండు తిన్న తర్వాత ఏమర్థమైందంటే మేము దిగంబరలము అని అర్థమైంది. ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చే పండును తిన్నారో, మరణాన్ని కలిగించే వృక్ష ఫలమును భుజించారో, వారికి వెంటనే వచ్చిన జ్ఞానం ఏంటంటే శరీరానికి కొదువగా ఉన్న వాటిని సమకూర్చుకోవాలనే జ్ఞానం వచ్చింది. అవును కాదు? ఈ పండు తింటే వారిలో వచ్చిన జ్ఞానము ఆత్మీయ జ్ఞానం కాదు, లోక జ్ఞానం. ఆ పండు తినగానే ఆ పండు గురించి ఏమని రాయబడి లేఖనం ఏమని రాయబడి చెప్పండి? అది కన్నులకు అందమైనది, శరీరమునకు మంచిది, వివేకమిచ్చే రమ్యమైనది. ఆ పండు తినగానే పిల్లలారా చావు రాలేదు, ఆ పండు తినగానే కన్నులు తెరవబడ్డాయి. ఆ పండు తినగానే దేవుని బిడ్డలారా మేము దిగంబరులమని చూసుకున్నారు. వెంటనే ఇప్పుడు తమ శరీరముల కొరకు ప్రయాసపడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను పిల్లలారా, ఏ వాక్యం అనేది నీవు విన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నీకు లోక సంబంధంగా ప్రయాసపడాలి అనిపిస్తుందో అది తప్పుడు ఉపదేశం. 1 గంట సేపు వాక్యం విన్నావా, లేకపోతే ఒక 2 గంటల నుండి వాక్యం విన్నావా, ఒక సభలో పాలు పొందుకుని వాక్యం విన్నావా, ఆ వాక్యం విన్న తర్వాత నేను నా శరీరం కొరకు, నా కుటుంబం కొరకు, లేకపోతే లోకము కొరకు నేను ఇవన్నీ సమకూర్చుకోవాలి అనే మనస్సు నీలో కలిగితే అది తప్పుడు ఉపదేశం. కానీ ఏ పండు తినటం ద్వారా నీ అంతరంగములో జీవం కలుగుతుందో, ఏ పండు తినటము ద్వారా దేవుని వలన మారుతూ ఉంటావో, ఏ పండు తినటము ద్వారా శరీర సంబంధమైన చింతలు కాకప్రలారా ఆయన వలె రూపాంతరపరచబడే అనుభవం ఉంటుందో, అలాంటి ఉపదేశము అది సరైన ఉపదేశం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? నిజమైన ఉపదేశము నీ ఆత్మకు జీవాన్ని ఇస్తుంది, తప్పుడు ఉపదేశము నీ ఆత్మకు మరణాన్ని ఇస్తుంది, నిన్ను లోక సంబంధంగా ప్రోత్సహిస్తుంది.
ఈరోజు విచారం ఏంటనంటే ఈ తప్పుడు ఉపదేశాలే చాలా మంది ఆలకిస్తూ ఉన్నారు. ఆశీర్వాద సంబంధమైన బోధ, దీవెనకరమైన బోధ, లోకములో డెవలప్ అయ్యేటువంటి బోధ, లోకములో గొప్పవారిగా మార్చేటువంటి బోధను చాలా మంది ఆలకిస్తున్నారు, కానీ ఆత్మలో జీవాన్నిచ్చే బోధను ఆలకించట్లేదు. అందుకే నేను అంటున్నాను ప్రియులారా, లేఖనం అంటుంది మనము సరియైన ఉపదేశంలో కట్టబడి ఉండాలి. సరైన ఉపదేశం ఏం చేస్తుంది? నిన్ను శరీరంలో డెవలప్ చేసేది కాదు. అంటే శరీర ప్రకారంగా నీకు డబ్బు రాదు, ఇల్లు రాదు, ఏం దొరకదని నేను చెప్పట్లేదు, అవన్నీ దేవుని చిత్తమైతే ఇస్తాడు. కానీ దానికంటే ముఖ్యంగా నీవు అంతరంగములో బలపరచబడతావు. ఇంకా నేను పరిశుద్ధంగా మారాలి, ఇంకా నేను పరిశుద్ధురాలిగా మారాలి, ఇంకా నా లోపల ఈ బలహీనతలు ఉన్నాయి. నేనంటాను ప్రియులారా, సరైన వాక్యము నీవు విన్నప్పుడు నేను పర్ఫెక్ట్ అని నీకు అనిపించదు, ఇంకా నా లోపల ఈ లోటుపాట్లు ఉన్నాయి, నేను సరి కావాలి అనిపిస్తుంది. అర్థమవుతుందా? సరైన బోధని వింటున్నప్పుడు ఇక నేను మారాల్సింది ఏం లేదు అనిపించదు. ఎంత మారిన వాడైనా ఇంకా నేను మారాలి అనిపిస్తుందా లేదా? పౌలు గారు ఏమంటాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అన్నాడా లేదా? ఏడుస్తున్నాడు. రోమాపత్రిక 7లో మనం చూడగలిగితే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఎందుకంటున్నాడు? నా శరీరములో ఏం లేదట, మంచిది ఏదీ లేదు. పౌలు గారు చెప్తున్న మాట, మూడవ ఆకాశానికి ఎత్తబడి వచ్చినవాడు, పరలోకమందున్న ఉచ్చరింపడానికి వీలు కాని పరలోకపు భాషను విన్నవాడు, అనేక ప్రత్యక్షతలు పొందుకున్నవాడు, కృపావరాలు కలిగిన వాడు, వేలాది మందిని స్వస్థపరిచిన వాడు, ఇలాంటి ఆది అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే నేను దౌర్భాగ్యుడని. నేనంటున్న మాట, పౌలంతటి వాడే ఎంతగా దేవునికి దగ్గరవుతున్నాడో అంతగా తన బలహీనతలు కనబడుతున్నాయి. నేను ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను ముగింపులో. ప్రియులారా, నీవు రక్షణ పొందుకున్న మొదటి దినాలలో నీలో అంతా బాగానే కనబడుతుంది. కానీ 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు అంతకు మునుపు చిన్నవి నీకు తప్పుగా అనిపించవు. కానీ ముందుకు సాగుతున్న కొలది చిన్న విషయాలు కూడా నీకు తప్పుగా అనిపిస్తాయి. అందుకే నీవేం చేస్తావు? ఇంకా నీ పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతావు. అందుకే నేను చెప్తున్నాను, ఇది నిజమైన బోధ, ఇది నిజమైన ఉపదేశము, ఇది మనుషులు కల్పించిన తప్పుడు ఉపదేశం కాదు అని నీకు అర్థం కావాలి అంటే ప్రియులారా, ఏ బోధను విన్నప్పుడు పరిశుద్ధత కొరకు నీవు అలమటిస్తున్నావో, ఏ బోధ విన్నప్పుడు పరిశుద్ధత నాలో రావాలి అని ఆరాటపడుతున్నావో, ఏ బోధ విన్నప్పుడు ఇంకా నాలో బలహీనతలన్నీ నా నుండి తొలగిపోవాలి అని నీవు ఆరాటపడుతున్నావో, అప్పుడు చెప్పవచ్చు నీవు సరైన బోధలో ఉన్నావు అని. అందుకే నేను అంటున్నాను, నీవు మేఘము వంటి వాడవై ఉండగా ఈ మేఘము తప్పుడు ఉపదేశములు అనేటువంటి గాలి చేత కొట్టుకొని పోకుండా ఉండాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలి? కొట్టుకొని పోయే మేఘాలుగా కాదు, స్థిరంగా నిలిచి ఉండే మేఘ స్తంభాలుగా మనం ఉండాలి. హల్లెలూయా. 2 మాటలు మీ ముందు పెడుతున్నాడు ప్రియులారా. కొట్టుకొని పోయే మేఘానివా, స్థిరంగా నిలిచి ఉన్న మేఘ స్తంభానివా? ఆ మేఘ స్తంభం ఏ గాలితో నడుస్తుంది? ఉత్తర దిక్కు నుండి వస్తున్న గాలి చేత నడుస్తుంది. అవును కదా? గడ్డి పరిక కూడా కదలదు, కానీ ఈ మేఘం కదులుతుంది. చిన్న ఆకు కూడా గాలి చేత ఊగదు, కానీ ఈ మేఘము, బరువైన ఈ మేఘము లేచి ముందుకు సాగుతుంది. ఎక్కడి నుండి వస్తుంది దీనికి గాలి అనంటే సింహాసన వద్ద నుండి నడిపింపు దొరికింది. ఆ మేఘమే కానానుకు చేరుతుంది. హల్లెలూయా. కానీ ఏ మేఘములైతే తప్పుడు ఉపదేశాలకు కొట్టుకొని పోతాయో, ఏ మేఘములైతే సమస్యలు అనేటువంటి పెనుగాలులకు కొట్టుకొని పోతాయో, ఏ మేఘములైతే ప్రియులారా ఇబ్బందులు అనేటువంటి ఆ కష్టములకు దొనుబిలారా భయపడి పారిపోతారో, అట్టివారు మార్గము తప్పిన చుక్కలుగా నీరు లేని నిర్జలమైనటువంటి మేఘములుగా వారు మార్చబడతారు, చివరికి మిగిలిపోతారు. అట్టి వారి కొరకు పరలోకం కాదు, గాఢాధకారం భద్రపరచబడిందట. ఈ రోజు నేనంటున్నాను, మేఘ స్తంభముగా మన జీవితాలు మారునుగాక. హల్లెలూయా. సింహాసనం వైపు ప్రతి నిత్యము చూద్దాం. ఏ పరిస్థితి కలిగినా నీవు కన్నులెత్తలసింది సియోను వైపు, ఉత్తర దిక్కు వైపు. హల్లెలూయా. బబులోనులో ఉన్నాడు దానియేలు, కానీ తన దృష్టి మాత్రం యెరూషలేము మీదే. హల్లెలూయా. దానియేలు ఎక్కడ ఉన్నాడు? బబులోనులో ఉన్నాడు. కష్టాలలో కాదు, ప్రధానమంత్రి స్టేటస్ లో ఉన్నాడు. దానియేలు ఎవరు? ఒక అనామకుడు కాదు ప్రియులారా, దేశమును శాసించగలిగిన ప్రధానమంత్రి దానియేలు.
రాజు తర్వాత దేవుని బిడ్డలారా అధికారం కలిగిన వాడు దానియేలు. అలాంటి ఉన్నతమైన హోదాలు ఉన్న దానియేలుకు సర్వ సుఖాలు ఉన్నాయి, కానీ తన దృష్టి సుఖాల మీద లేదు, వెండి బంగారాల మీద లేదు, యెరూషలేము మీద ఉంది దానియేలు కన దృష్టి. అందుకే తాను ప్రతిరోజు మారు ప్రార్థిస్తాడట. ఎప్పుడు ప్రార్థించినా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థిస్తాడట. హల్లెలూయా. ఈ రోజు నేను అంటున్నాను, నీవు కదలని మేఘముగా, ఆత్మ చేత మాత్రమే నడిపించబడే మేఘంగా నీవు ఉండాలి అంటే ప్రతిరోజు సింహాసనం వైపు చూచు. హల్లెలూయా. ఆ సింహాసనముతో సంబంధాన్ని కలిగి ఉండవు. ఆ సింహాసనం వద్ద నుండి వచ్చే ఆత్మ నడిపింపును అవగతం చేసుకో. ఆ సింహాసనం వద్ద నుండి వస్తున్న ఆ ఉత్తర వాయువును బట్టి నీవు సాగగలిగితే నీవు ఖచ్చితంగా వాగ్దాన దేశం చేరుకుంటావు. కనుక ఈరోజు ఈ మాటలు ఎదురు ప్రియులారా ఒక తీర్మానము చేద్దాం. ప్రభువా, నా జీవితం కొట్టుకొని పోతున్న మేఘములా ఉందా? పెనుగాలికి అటు ఇటు పారిపోతున్న ఊగిసలాడుతున్న మేఘముగా ఉందా? ఎన్ని పరిస్థితులైనా కదలని నీ మార్గములో నుండి అటు ఇటు తొలగిపోని మేఘస్తంభముగా నేనున్నానా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. హల్లెలూయా, హల్లెలూయా. మన చివరి ప్రార్థన చేయబోతున్నాం. దానికి ముందు ఒక 2 నిమిషాలు మన హృదయాలను తెరిచి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, నీవు మేఘము అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ మేఘానికి ఉండాల్సిన లక్షణం గాలికి కొట్టుకొని పోయే మేఘంగా కాదు, ఉత్తర వాయువును బట్టి దేవుని త్రోవలో సాగిపోయే మేఘస్తంభముగా మనం ఉండాలి. చూస్తే మేఘమే, గట్టిగా గాలొస్తే కదులుతుందేమో అనిపిస్తుంది, కానీ ఎన్ని గాలులు వీచినా కదలట్లేదు మేఘస్తంభం. అరణ్యములో డేరాలు ఎగిరిపోతున్నాయి, బలమైన చెట్లు విరిగిపోతున్నాయి, కానీ మేఘము మాత్రము కదలట్లేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే సింహాసనముతో మేఘమునకు సంబంధం ఉంది. ఉత్తర వాయువును బట్టి నడిచే మేఘం ఇది. సంఘమా, ఈరోజు చాలా మంది విశ్వాసులు ఒక గాలి వీస్తే ఒక చోట, మరో గాలి వీస్తే మరో చోట, ఒక తుఫాను రేగితే ఇంకో చోట, పెనుగాలి వీస్తే మరొక చోట, అటు ఇటు కొట్టుకొని పోతున్న మేఘముల వంటి వారే చాలా మంది తప్పుడు మార్గములో నడిచేవారు. దేవుని తిండిన మార్గాన్ని విడిచి స్వంత త్రోవలో సాగిపోయేవారు. వారు పైకి గంభీరంగా కనబడవచ్చు, వారి పైకి జలములు ఉన్న మేఘముగా కనబడవచ్చు. వీరు ఈ భూమిని తడుపుతారు, మంచి పైరు వస్తుంది అన్నట్టుగా కనబడుతుంది, కానీ నిర్జల మేఘములు. ఒకవేళ అట్టి వారిగా మనం ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందామా? తండ్రి, గాలికి ఎగిరిపోయే మేఘముగా నేనున్నాడు ప్రభా, మేఘస్తంభముగా నేనుంటానయ్యా. అయ్యా, నీ మూలంగా పుట్టిన నేను నీలాగా ఉండాలి కదా. ఆత్మ మూలముగా జన్మించాం మనం. పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. ఆత్మ దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. అరణ్యములో మేఘస్తంభము ఎలా ఉందో ఈ లోకపు అరణ్యములో మనం కూడా నిజమైన మేఘస్తంభములుగా ఉండాలి. నిన్ను చూచినప్పుడు దారి తెలియని వారికి దారి కానరావాలి. నిన్ను చూచినప్పుడు పిల్లారా త్రోవ అర్థం కాని వారికి త్రోవ తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు ఏ మేఘమువో ఒక్కసారి పరీక్షించుకో. తండ్రి, మీ ఆత్మ చేతని నడిపించబడాలి ప్రభువా. ఈ లోకమని అరణ్యములో సాగుతున్నా నేను ప్రభువా
వేల కొలది తప్పుడు ఉపదేశపు పెనుగాలులు వీచే త్రోవలో నేనున్నాను ప్రభువా. రకరకాల తప్పుడు సిద్ధాంతాల మయమైపోయింది ఈరోజు క్రైస్తవ్యం. ఈరోజు క్రైస్తవ్యం పెద్ద గందరగోళములో చిక్కుకొని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కల్పింపబడిన కల్పనా కథలే దైవోపదేశమని బోధించబడుతున్నాయి. దేవుడు చెయ్యమన్నవి చెయ్యరు, దేవుడు వద్దన్నవి ఇవి దేవుడు చెయ్యమన్నాడు అన్నట్టుగా చేస్తారు. అయ్యో, ఎంత విచారకరం! ఈ తప్పుడు ఉపదేశాల్లో ఉన్నవారు ప్రియులారా, లోకపరంగా వారు అభివృద్ధిలోనికి రావచ్చు, కానీ వారి పరిశుద్ధత వర్ధిల్లదు, వారు అంతరంగములో వర్ధిల్లరు. ఎవరు నిజమైన ఉపదేశములో నిలిచి ఉన్నారో వారి పరిశుద్ధత స్థాయి పెరుగుతుంది, వారి ఆత్మీయత వృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారింకా తమ బలహీనతలు గుర్తించి బయటికి రావడానికి పోరాడుతారు. మరణ వృక్ష ఫలాన్ని తిన్నవారు శరీరం కొరకు చింతిస్తే, జీవవృక్ష ఫలాన్ని తిన్నవారు ఆత్మ కొరకు చింతపడతారు. ఆత్మలో నిరంతరము బ్రతకడానికి ప్రాకులాడుతారు. ప్రియులారా, సరైన ఉపదేశములో నిలిచి ఉందా? ఉత్తర దిక్కునకు చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద ఉన్నతమైన సింహాసనమందు ఆసనుడే ఉన్న దేవుణ్ణి చూద్దాం. దేవా, నీ సింహాసనము నిరంతరము నడుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమిస్తావు, భక్తిహీనతను ద్వేషిస్తావు. ప్రభువా, నీ సింహాసనము చెంతనే మొరపెడుతున్నాను. తండ్రి, నీ నడిపింపు నాకు దొరుకునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేత ఒక 2 నిమిషాలందరూ స్వరములెత్తి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, రకరకాల గాలులు వీస్తున్న ఈ ప్రపంచంలో నేనున్నాను ప్రభువా. నేను కొట్టుకొని పోకుండా స్థిరముగా నిలిచి ఉన్న మేఘ స్తంభముగా నన్ను మార్చు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. గాలుల చేత నేను కొట్టుకొని పోకూడదు ప్రభువా. నీ చేత నేను నడవాలి, నీ చేత నేను కదలాలి. నీ చేత నేను కదిలితే నేను కానానికి ఇంకా దగ్గర అవుతానే తప్ప దూరం కాను. వాగ్దాన దేశానికి సమీపిస్తానే తప్ప నేను దూరము కాను. దేవుని చేత కదిలింపబడుతున్న మేఘము దారి తప్పట్లేదండి, కానానికి దగ్గర అవుతుంది ఇంకా. హల్లెలూయా. మిగతా మేఘములు ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ ఉంటున్నారు, ఈరోజు ఇక్కడ ఉన్నారు, మార్గములో ఉన్నట్టుగా ఉన్నారు, రేపు కాన రావట్లేదు. కారణం ఏంటి? గాలి ఎగరగొట్టేసింది వారిని. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యల చేత ఎగిరిపోతున్నవారు, తప్పుడు ఉపదేశముల చేత ఎగిరిపోతున్నవారు, కష్టాలు అనే పెనుగాలుల చేత కొట్టుకొని పోతున్నవారు ఈరోజు క్రైస్తవ్యంలో చాలా ఎక్కువగా ఉన్నారండి. హల్లెలూయా. ఒకవేళ అట్టివాడిగా నీవుంటే ప్రమాదం, అలాంటి వారిగా మనముంటే ప్రమాదము, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మేఘస్తంభముగా మనము నిలిచి ఉందా, స్థిరత్వాన్ని కలిగి ఉందా. హల్లెలూయా. దేవుని మార్గములో సాగే వారిగా మనముందా. ఈ మేఘస్తంభము అది దారి తొలగదు, దారి తొలగే వారికి దారి చూపిస్తున్నది.
ఈ మేఘ స్తంభము అది అనేకులని ప్రియులార త్రోవలో నడిపిస్తుంది. అట్టివారిగా దేవుడు మనల్ని మార్చును కనుక ఆమేన్, ఆమేన్, ఆమేన్.